తిరుపతి జిల్లా వాకాడు మండలంలో సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, సిఐటియు నాయకులతో కలిసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పద్మలీల మాట్లాడుతూ ఐసీడీఎస్ ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్నా అంగన్వాడీ వర్కర్లను ఉద్యోగులుగా గుర్తించలేదని అన్నారు. లేబర్ కోడ్ రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వడంతో పాటు అంగన్వాడీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆమె డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ సంపత్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. మేము గత ప్రభుత్వంలో 42 రోజులు సమ్మె చేశాము. కానీ ఆ సమ్మె కాలంలో ఈ ప్రభుత్వం ప్రెజెంట్ ఉన్న కూటమి ప్రభుత్వం వచ్చి ప్రతి ఒక్క సమ్మెలో మేము మీకు అండగా ఉంటాము, మీకు మేము సహాయం చేస్తాము, మీరు అడిగిన కోరికలన్నీ న్యాయమైనవి కాబట్టి మీకు మేము చేస్తామని చెప్పడం జరిగింది. కానీ సంవత్సర కాలం అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మా ఊసే పట్టించుకోవటం లేదు. అంగన్వాడీలు ఎక్కడున్నారని కూడా ఒక్కసారి కూడా గుర్తు చేసుకోవటం లేదని చెప్పి మేము చాలా బాధపడుతున్నాము. కనీస వేతనం 26,000 ఇవ్వాలని మేము అడుగుతున్నాము. పని భారం అయితే పెంచుతున్నారు, పని గంటలు పెంచారు, కానీ జీతం మాత్రం మాకు పెంచలేదు. కానీ యాప్ల మీద యాప్లు వదులుతూ యాప్ల మీద మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ బాల సంజీవిని యాప్ ఒకటి, పోషణ ట్రాకర్ యాప్ ఒకటి, 2 ఇచ్చి వాటిల్లో ఫేస్ క్యాప్చర్ తీయాలని చెప్పి ఒత్తిడిగా ఉంది. ఈ ఫేస్ క్యాప్చర్ తీసేటప్పుడు అసలు ఫోన్లు పనిచేయటం లేదు. మేము గవర్నమెంట్ని ఫోన్లు ఇవ్వమని అడిగాము, కానీ ప్రభుత్వం ఇంతవరకు మాకు ఫోన్లు ఇవ్వలేదు. పనికి తగ్గ వేతనం ఇవ్వాలని చెప్పి మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం, కానీ పనికి తగ్గ వేతనం మాకైతే ఇవ్వటం లేదు. ఇప్పుడు నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి, గ్యాస్ పెరిగింది, కానీ మాకు మాత్రం జీతం పెంచటం లేదు. మాకు రికార్డ్స్ మాస్టానికి ప్రభుత్వం ఇవ్వాలి. మాకేదో పిహెచ్సిలో డాక్టర్ గారు 26 రికార్డ్స్ పెట్టమని చెప్తున్నారు. అవి ప్రింటెడ్గా గవర్నమెంటే ఇవ్వాలి. మాకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మాకు అందజేయట్లేదు. మా పిల్లలు చదువుకోవాలంటే ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అమ్మఒడి కానీ అటువంటి పథకాలు మాకు అందజేయట్లేదు ఎవరు. కానీ మాకు వచ్చే 10,000తో అర్ధరాత్రి కానీ అపరాత్రి కానీ ఒక గర్భవతికి కాన్పు పోవాలంటే అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా పోవాల్సిందే. ఆడిచ్చే 10,000 రూపాయలతో వాళ్ళకి ఛార్జీలు పెట్టుకునేమా, మేము మా కుటుంబాన్ని పోషించుకునేమా, అవన్నీ బాధలుగా ఉన్నాయి మాకు. మేము ఇచ్చే 10,000తో ఒక ఏఎన్సీని డెలివరీ తీసుకోవాలంటే 2-3 రోజులు కూడా అక్కడే గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్లోనే, ప్రైవేట్ డెలివరీకి వెళ్ళి మేమే తీసుకెళ్ళి 3 రోజులు అక్కడే ఉండమని చెప్తున్నారు. గవర్నమెంట్ తీసుకుపోయిన 3 రోజులు నిద్ర చేసి అక్కడ ఆశాకే బాధ్యత అంట. ఈ డెలివరీకి ఆశాదే బాధ్యత. ఏది జరిగినా ఒక ఏఎన్సీకి ఏం జరిగినా ఆశను బేస్ ఆశా వర్కర్ అని చెప్తున్నారు. అంతేకాదు మేము చేయాల్సిన పనులు వేరు, మాకు చెప్పే వర్క్ వేరు. మాకు ప్రెజర్ ఎక్కువగా ఉంది. ఫీల్డ్ మీద హెచ్ఓలు, ఏఎన్ఎంస్, మీరు సబ్ సెంటర్లో ఉదయం 9 నుంచి 94 అవర్స్ మీ డ్యూటీ. ఉదయం నుంచి సాయంత్రం 5 అయినా 6 అయినా నైట్ 10 అయినా మీరు రావాల్సిందేను అని చెప్తున్నారు. సెలవులు కల్పించాలి. ఈ రికార్డులు ప్రభుత్వం ఇచ్చేటట్టు చూడాలి. కనీస వేతనం 26,000 మాకు ఇవ్వాలి. మాకు ఏదైనా జరిగినప్పుడు, యాక్సిడెంట్ పరంగా జరిగినప్పుడు మాకు ఇన్సూరెన్స్ కల్పించాలి. లేబర్ కోడ్స్ రద్దు చేయాలి. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 040683344555.